వెల్కమ్ టు మాత్రికా ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనము డాక్టర్ శ్రేయ గౌని గారితో ఉన్నాము. మేడం నమస్తే అండి. నమస్తే. హ్యూమన్ నేచర్ ప్రకారంగా ఏ ట్రీట్మెంట్కైనా ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఒక అడుగు వెనకేస్తారు. అలాంటిది ఐవీఎఫ్ని చూస్ చేసుకోవాలంటే కూడా ఒక రకమైన సైకలాజికల్గా వాళ్ళు డిపెండ్ అయిపోయి ఉంటారు, ఎక్స్పెన్సివ్ అనే కేటగిరీలో. సో దాన్ని మీరు ఎలా ఏకీభవిస్తారు? ఐ ఫుల్లీ అగ్రీ. ఐవీఎఫ్ ఎందుకు కాస్ట్లీ అంటే దానికి వాడే మందులైనా లేకపోతే దానికి కావాల్సిన మీడియా అండ్ డిస్పోజబుల్స్ అంటారు, అవి మెషినరీ అయినా అవి చాలా కాస్ట్లీయర్ ఉంటాయి అన్నమాట. సో మన బాడీలో జరిగేది సేమ్ టెంపరేచర్లో సేమ్ ఫ్లూయిడ్స్లో అట్లాంటి సిచ్యువేషన్ మనం బయట ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి మరి చేయాల్సి వస్తుంది కనుక కాస్ట్ ఇస్ లిటిల్ హయ్యర్ ఆన్ ద మిడిల్ క్లాస్ పర్సన్కి. అది హెవీగా అనిపించవచ్చు, బట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎన్ని రోజులు చిన్న ట్రీట్మెంట్స్ చూడొచ్చు, ఎన్ని రోజులు దాటి అంటే ఇప్పుడు కొన్నిసార్లు 15 years 25 years తర్వాత కూడా వస్తారు పెళ్ళైన. ఆ టైంలో ఏ డాక్టర్ అయినా ఏం చేయగలుగుతారు, రైట్? సో ఇప్పుడు మనం మొత్తం ఇంకా ఎండ్ సిచ్యువేషన్కి వచ్చి నేను ఇప్పుడు డబ్బులు పెడతాను నాకు ఇప్పుడు కావాలి అంటే డాక్టర్ కూడా ఆబ్వియస్లీ మళ్ళీ ఇంకా మెల్లగా డోనార్ ఎగ్జో లేకపోతే అట్లాంటి దానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే డన్ మ్యామ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.